హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానస్ కిచెన్. ఈ వీడియోలో మనం అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదల కోసం, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళలంతా బిజీగా ఉంటారు. హిందువుల ప్రతి ఇల్లు పూజలు, వ్రతాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. శ్రావణ మాసం ప్రతిరోజు పూజలను చేస్తారు. అయితే శ్రావణ సోమవారం శివయ్య పూజను, మంగళవారం మంగళగౌరి పూజను, శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం విశిష్టమైనది. అయితే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16వ తేదీన వచ్చింది. సనాతన హిందూ ధర్మంలో లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకమైన స్థానం ఉంది. సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో సిరి సంపదలు కలుగుతాయని, జీవితంలో డబ్బుకు లోటు ఉండదు అని విశ్వాసం. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందట. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయట. అంతేకాదు వరలక్ష్మి అమ్మవారిని పూజించడానికి చేసే వ్రతం భర్తకు దీర్ఘాయుషును ఇస్తుంది అని విశ్వాసం. ఈ నేపథ్యంలో వరాలు కురిపించే ఆ చల్లని తల్లి వరలక్ష్మి ఆశీస్సులు తమపై ఉండాలి అని వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. ఇప్పుడు పూజా విధానం ఏంటో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం చేసే మహిళలు ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముంగిలి ముందు ముగ్గులు పెట్టి గుమ్మానికి తోరణాలుగా మామిడి ఆకులు కట్టుకోవాలి. ఇష్టమైన వారు బంతిపూల దండలతో కూడా ఇంటి గుమ్మాలను అందంగా అలంకరించుకోవచ్చు. పూజా సామాగ్రిని, చీర, జాకెట్ వంటి వాటిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. శ్రావణ శుక్రవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. తర్వాత వ్రత మండపాన్ని రెడీ చేసుకోవాలి. ముందుగా మండపాన్ని శుభ్రం చేసుకోవాలి. పసుపు కలిపిన నీటితో శుద్ధి చేయాలి. ఆ తర్వాత బియ్యం పిండితో పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించాలి. ఇప్పుడు మండపం దగ్గర అరటి కొమ్మలు పెట్టుకోవాలి. మండపాన్ని మామిడాకులతో, పువ్వుల దండలతో అలంకరించుకోవాలి. ఇలా అందంగా రెడీ చేసిన మండపాన్ని ఇంట్లో తూర్పు దిక్కుకు అభిముఖంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు వరలక్ష్మీదేవి పూజ కోసం రెడీ చేయాలి. ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం వెండి, రాగి, ఇత్తడి ఇలా ఏ లోహంతోనైనా చేసిన కలశాన్ని తీసుకొని దానికి పసుపు రాసి బొట్టు పెట్టి అందంగా అలంకరించాలి. అందులో బియ్యం పోసి మామిడి ఆకులు వంటి వాటిని పెట్టి కొబ్బరికాయను కలశంలోని మామిడి ఆకులపై పెట్టాలి. ఇప్పుడు ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకొని దాన్ని కొబ్బరికాయపై పెట్టి ఆభరణాలతో ఆ కలశాన్ని అలంకరించుకోవాలి. ఇప్పుడు పువ్వు పెట్టి ఆ కలశం దగ్గర కూర్చొని ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పూజ చేయడానికి ముందు దీపాలను వెలిగించాలి. లక్ష్మీదేవికి ఇంట్లో తయారు చేసిన పాయసం, పులిహోర, చలిమిడి, వడపప్పు, పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఇప్పుడు ముందుగా విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడిని పూజించాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజను మొదలు పెట్టాలి. వరలక్ష్మి వ్రత కథ చదివిన అనంతరం అమ్మవారికి చీర, జాకెట్ ముక్కలు, గాజులు, పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టి ధూపం వేయాలి. ఇలా లక్ష్మీదేవికి పూజ చేసిన అనంతరం హారతి ఇవ్వాలి. ఇప్పుడు ముత్తైదువులకు పసుపు కుంకుమ పెట్టి వాయనం అందించాలి. నానబెట్టిన శనిగలు, తమలపాకులు, 2 అరటి పండ్లు, పసుపు, కుంకుమ, జాకెట్ ముక్కను వాయినంగా ఇస్తూ శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః వాయన దానం సమర్పయామి అని స్మరించుకోవాలి. ఇలా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయడం మహిళలకు అత్యంత శుభప్రదం అని, అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అని నమ్మకం. ఎవరికైనా శ్రావణ మాసంలోని 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వీలు కాకపోతే శ్రావణ మాసంలోని ఏ శుక్రవారంలోనైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదల కోసం, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.